ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి సింగపూర్లో పర్యటించనున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పరిశ్రమలు తెచ్చేందుకు 6 రోజుల పాటు సింగపూర్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 31 తేదీ కూడా సింగపూర్ లో పర్యటించబోతున్నారు. దాదాపు అంటే 6 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ సింగపూర్ లో పర్యటించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఒక బృందం కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఒక బృందం కూడా సింగపూర్ లో పర్యటించబోతుంది. ఈ బృందంలో మంత్రులు నారా లోకేష్, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భట్తో పాటు మొత్తం 8 మంది బృందం కూడా సీఎంతో పాటు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ బృందం మొత్తం సింగపూర్ లో దాదాపు 5 రోజుల పాటు కూడా అక్కడ పర్యటిస్తుంది. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు అంటే దాదాపు 6 రోజుల పాటు కూడా ఈ బృందం సింగపూర్ లో పర్యటిస్తుంది. ప్రధానంగా చూస్తే అక్కడ బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అక్కడ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులు అంటే రాష్ట్రంలో సింగపూర్ లోని వివిధ సంస్థలు కూడా ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఒక లక్ష్యంతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ వివిధ సంస్థలతో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో కూడా అక్కడ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే అయితే విశాఖలో నవంబర్ లో ఒక సదస్సును ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ సదస్సు కూడా సింగపూర్ కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలను కూడా ఇక్కడికి ఆహ్వానించేందుకు కూడా ఈ సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడ వాళ్ళు పర్యటిస్తున్నారు. ప్రధానంగా పలు వాణిజ్య ఒప్పందాలు కూడా అక్కడ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్టు, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ సింగపూర్ చెందిన పలు సంస్థల ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ ప్రధానంగా నవంబర్ లో విశాఖలో నిర్వహించేపెట్టే ఏదైతే పెట్టుబడుల సదస్సుకు సంబంధించి కూడా సింగపూర్ పారిశ్రామికతను ఇక్కడికి ఆహ్వానించేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైనే అక్కడ వివిధ సంస్థలు కూడా ఆయన భేటీ కాబోతున్నారు. గతంలో కూడా ఏదైతే సింగపూర్ అంటే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగపూర్కి ఉన్న మన రాష్ట్రానికి ఉన్న సంబంధాలు కొద్దిగా వెడిసికొట్టాయి. వాళ్ళు అక్కడ వివిధ కేసుల పేరుతో కూడా గత వైసీపీ ప్రభుత్వం వేధింపు గురి చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇప్పుడు సింగపూర్ తో రాష్ట్రానికి సత్సంబంధాలు నెలకొల్పే లక్ష్యంతో కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.